చిన్నారుల శారీరక, మానసిక, సామాజిక అభివృద్ధిని శాస్త్రీయ పద్ధతుల్లో అంచనా వేసేందుకు ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఏఐ ఆధారిత ఈసీడీ స్క్రీనింగ్ విధానం గ్రామీణ ప్రాంతాల్లో చిన్నారుల భవిష్యత్తుకు దోహదపడుతుందని ఎంపీడీఓ మరియదాసు పేర్కొన్నారు. మార్కాపురం జిల్లా పుల్లల చెరువు మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో అంగన్వాడీ సూపర్వైజర్ కేవి సుబ్బమ్మ ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలకు నిర్వహించిన మండల స్థాయి శిక్షణ కార్యక్రమంలో ఎంపీడీఓ మరియదాస్, సిడిపిఓ హేమత భాస్కర్, వైద్య అధికారి డాక్టర్ శ్రీనాథ్ ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మరియదాస్ మాట్లాడుతూ జననం నుంచి 6 సంవత్సరాల వయసు వరకు పిల్లల ఎదుగుదల అత్యంత కీలకమైన దశ అని తెలిపారు. ఈ దశలో వారి అభివృద్ధికి క్రమం తప్పకుండా పర్యవేక్షించడం ద్వారా భవిష్యత్తులో తలెత్తే సమస్యను ముందుగానే గుర్తించి పరిష్కరించే అవకాశం ఉంటుందని చెప్పారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఏఐ ఎనేబుల్డ్ ఈసీడీ స్క్రీనింగ్ యాప్ ద్వారా పిల్లల అభివృద్ధి స్థాయిని సులభంగా అంచనా వేసి అవసరమైన చర్యలు చేపట్టవచ్చన్నారు. సిడిపిఓ హేమలత భాస్కర్ మాట్లాడుతూ టీచర్ల మొబైల్ ఫోన్లలో ఏఐ ఆధారిత యాప్ను ఇన్స్టాల్ చేయనున్నట్లు తెలిపారు. యాప్ ద్వారా ప్రతి చిన్నారి అభివృద్ధి వివరాలను డిజిటల్ రూపంలో నమోదు చేసి పర్యవేక్షించే అవకాశం ఉంటుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం చిన్నారుల భవిష్యత్తు దృష్ట్యా తీసుకువచ్చిన ఈ వినూత్న కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అంగన్వాడీ కార్యకర్తలకు సూచించారు. వైద్యాధికారి డాక్టర్ శ్రీనాథ్ మాట్లాడుతూ చిన్నారుల ఆరోగ్యం, పోషకాహారం, వ్యక్తిగత పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ అవసరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్లు, ఏఎన్ఎం మేరీ, అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు తదితరులు పాల్గొన్నారు.